పరిశుద్ధ గ్రంథములో నుండి నహూము పుస్తకం పేజ్ నంబర్ 768వ పేజ్, 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన తెలుసుకొనును. ప్రభునందు నా సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ దైవ వర్తమానంలో దేవుడు కొన్ని విశేషమైన మాటలు మాట్లాడుచున్నారు. ఇవి క్రైస్తవులందరూ కూడా శ్రమ దినాలుగా ప్రకటించుకున్న దినాలు. చాలామంది యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను తలపోచుకొనుచు 40 రోజులు కొందరు ఉపవాస ప్రార్థనలతో వారి భక్తిని కనపరుస్తూ ఉంటారు. అలాగూ చేయుట తప్ప రైట అన్నది మనకు ముఖ్యం కాదు, కానీ ఎవరి విశ్వాసమును బట్టి వారు వారి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారు. అందులో తప్పని ఒప్పని చెప్పడానికి వీలు లేదు. సరే, వారు శ్రమలను జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసంలో వారు నడుస్తున్నారు. భూమి మీద ప్రతి పరిచర్య దేవుడు ఇచ్చిన పరిచర్య గనక దానిని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఆమె చెప్దాం. అయితే ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తున్నాం. నహూము అనగా ఆదరణ లేక ప్రోత్సాహము అని అర్థం. నహూము అన్న మాటకు ఆదరణ లేక ప్రోత్సహించువాడు అని అర్థం. ఈ యొక్క నహూము గ్రంథం రాయటానికి గల కారణం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, యూదులు, నినివే పట్టణస్థులు కొంతమంది దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు, ఆనాడు పెద్ద ప్రవక్తలు మొదలుకొని చిన్న ప్రవక్తలైన వారందరూ కూడా హెచ్చరిక ద్వారా ఈ పత్రికలు రాసేవారు. యోనా గారు కూడా నినివే పట్టణానికి ఒక హెచ్చరిక చేస్తారు. అప్పుడు నినివే పట్టణస్థులందరూ కూడా పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రక్షించబడినట్టుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. అయినా ఆ తర్వాత తిరిగి వారు మరలా భయంకరమైన పాపములో పడినప్పుడు నినివే పట్టణమును గురించి నహూము ప్రవక్త రాస్తున్న ఈ పుస్తకం చూడండి. మొదట నినివేను గురించిన దేవోక్తి. దేనిని గురించిన అది. ఒకసారి యోనా గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పుడు వారు మారు మనసు పొందారు. చాలా మంచి భక్తి పరులుగా వారు తీర్చబడ్డారు. అయితే తిరిగి వారు మరలా పాపంలో పడిపోయారు. అనేక మంది ప్రవక్తలు హెచ్చరించిన సాధు పడలేని పరిస్థితుల్లో వాళ్ళు తిరుగుబాటు చేశారు. అందుకే నహూము ప్రవక్త ఈ ప్రవచన గ్రంథాన్ని రాస్తూ ఉన్నారు. 7వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా ఉత్తముడు అని ప్రారంభించాడు ఆయన. దేవుడు ఉత్తముడు, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంటాడు భక్తుడు. ఎంతటి ఉత్తముడు! పాపిని పరిశుద్ధునిగా చేసి నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవమిచ్చి ఎల్లప్పుడూ తనతోనే ఉంచుకోవాలని ఇష్టపడిన ఉత్తముడు. మనల్ని ఎవరైనా
భరించగలరా అండి? భూమి మీద మనల్ని ఎవరైనా భరించగలరా? ఎవరు భరించలేరు. కానీ మన ఇంట్లో ఒక వస్తువు మాత్రం మనల్ని బాగా భరిస్తుంటుంది. అదే అద్దం. ఎన్ని గంటలు దాని ముందర నిలబడ్డా అదే విసుగు చెందదు. ప్రియులారా, మీరు గమనించండి, ఎవరైనా కూడా మనల్ని భరించలేరు. కానీ యేసు ప్రభుల వారు ఉత్తముడు గనక చెడ్డవారమైన, గుడ్డివారమైన, బలహీనులమైన, పాపులమైన, దుర్మార్గులమైన, కోపిష్ఠులమైన, సనిగేవారమైన, గొనిగేవారమైన ఆయన మనను భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని మార్లు మనం తిరుగుబాటు చేశాం, ఎన్ని మార్లు మనము దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాం. ఏ రోజు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. మన మీద జాలి పడ్డాడు. అయ్యో నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అని ఏడ్చాడే తప్ప పోతే పోరా నాకేంటి అని ఎప్పుడు అనలేదు. అందుకే ఆయన గురించి భక్తుడు అంటున్నాడు, ఆయన ఉత్తముడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. వర్ణించలేని ఉత్తముడు ఆయన. ఎంత మంచి దేవుడు అంటే, ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది మన క్రియలను బట్టి కానే కాదు. ఆమేన్. మన క్రియలను బట్టి మనం పాపమునకు, మరణమునకు పాత్రులమైతే దేవుడు తన కృప చేతనే ఉచితంగా మనల్ని బ్రతికిస్తున్నాడు. అందుకే దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి రాయడు చెడు రాతను. మన దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి రాయడు చెడు రాతను. చెడిపోయిన మానవుని చేరదీయుట కొరకే పరము విడిచి ఈ భువికి నరుడిగా వచ్చాడు. ఆ యేసయ్య ప్రేమను రుచి చూడుము. పచ్చని తోటల నిత్యముందు ఆ యేసయ్య ప్రేమను రుచి చూడుము. సీయోను శిఖరముల నీవుందు. ఎవరు మంచి వాళ్ళు? ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరు మంచి వాళ్ళం కాదండి. ఎవరు మంచి వాళ్ళం కాదు. మనమే సాక్ష్యం ఇస్తుంటాం. అప్పుడు నన్ను గెలకొద్దు, నేను మంచివాడిని కాదు, నన్ను గెలకొద్దు, నేను మంచివాడిని, మంచిదాన్ని కాదు అన్నలేదు. మీరు ఎప్పుడు అనలే? ఎన్నిసార్లు అని ఉంటాం, ఎన్నిసార్లు అని ఉంటాం. మనలో ఒక సైతాన్ గాడు లోపల ఉంటాడు కదా. కోపం వచ్చినప్పుడు చూడాలా, రూపం చూడాలా. అమ్మ తండ్రు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం మంచి వాళ్ళం కాదు, మంచి వాళ్ళముగా నటిస్తున్నాం. కానీ దేవుడు నటించలేదు. ఆయన ప్రాణం పెట్టాడు. స్తోత్రం కలుగునగాక. ఆయన మరణము పొందాడు మన కోసం. పాపి కోసం భూమి మీద ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక మంచి పని చేయడానికి ప్రాణం పెట్టే వాళ్ళు భూమి మీద ఉన్నారు, నాకు తెలుసు. ఒక మంచి వాని కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. కానీ చెడ్డవాని కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. చెడ్డవాళ్ళ కొరకు ప్రాణం పెట్టేవారు యేసు ప్రభు ఒక్కరే. అందుకే ఆయన ఉత్తముడు. ఆమేన్. అందుకే ఆయన ఉత్తముడు. తిరుగుబాటు చేసిన, వ్యతిరేకించిన, నువ్వు రాకపోయినా, నువ్వు అలిగినా, సనిగినా, తిట్టినా, గొనిగినా, ప్రార్థన చేయకపోయినా, ఆరాధన చేయకపోయినా, పాటలు పాడకపోయినా, నిన్ను మాత్రం ఆయన మర్చిపోనే పోడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగునగాక.
నా ప్రియమైన దేవుని సంఘమా, నేను అంటాను, ఒక ఉద్యోగంలో ఒక కంపెనీలో ఉద్యోగం చేయడానికి అర్హతను అడుగుతాడు. అడగరా? అర్హతను అడుగుతారు. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది నీకు అంటారు. కంపెనీ వద్దండి, ఒక పొలం పనికి వెళ్ళాలంటే బాగా పనిచేసే వాళ్ళ గుంపులోకి తీసుకుంటారు కదండి. పనిచేయలో ఉన్న గుంపులోకి తీసుకుంటారా? ఇక్కడ ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమైనా తీసుకుంటారా? హుసేనమ్మ నిన్ను తీసుకుపోతారా? ఓ మా తీసుకుపోయి మళ్ళీ మేము ఎదురు రావాలా అంటారు. ఆమె నడవడానికి కష్టం, మోకాలు నొప్పులు అంట. ఎవరు తీసుకుపోతారు మనల్ని? నిన్ను తీసుకుపోరు, నన్ను తీసుకుపోరు. నాకు కూడా ఏం పని చేత కాదు. స్తోత్రం, హల్లెలూయా. తీసుకుపోయినంత ఆటోకు భారమే కానీ ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ పోయినా రూపాయి చేతికి ఇవ్వరు. కానీ యేసయ్యకు మనం పనికి వస్తున్నాం. స్తోత్రం చెప్తామా? ఆమేన్. ఆ మాట చెప్పడానికైనా యేసు ప్రభు మనం తీసుకొచ్చాడు. ఆ మాట చెప్పినా కూడా మనల్ని వాడుకోవడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు మందిరానికి. అందుకే ఒక భక్తుడు వాడుకున్నాడు, అయ్యా వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. ఎప్పుడు? వాడిపోక ముందే నన్ను వాడుకో యేసయ్యా. అంటే భూమి మీద నేను పనికి రాకుండా పోయినప్పుడే నన్ను వాడుకో. ఒక మాట చెప్పినా, నీకు మనస్సు ఉండాలి, కానీ నువ్వు కదలలేని పరిస్థితుల్లోనైనా ప్రార్థన చేస్తే ఆ మంచి దేవుడు వింటాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కదలలేక, నోరు కదపలేవు, చూపు లేదు, మగవాడివి, చెవిటివాడివి, కానీ ప్రార్థించే అంతరంగపు మనసు ఉందా? అది ఉంటే చాలండి, నీ ప్రార్థన వినడానికి మంచి దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయడానికి కండలు అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, బలం అవసరం లేదు, పదవి అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు. ఒక మంచి మనస్సు నీ దగ్గర ఉంటే నీ ప్రార్థన వినడానికి ప్రభువు సిద్ధం. ఎంత మంచి దేవుడు ఉన్నాడండి భూమి మీద, ఎక్కడ దొరకడు. అందుకే నహూము భక్తుడు అన్నాడు, మీరు ఎన్ని చేసినా యెహోవా ఉత్తముడు. 9వ వచనం ఒకసారి చూడండి, ఎంత మంచి మాట. యెహోవాను గూర్చి మీకు 2 ఆలోచనలు ఉన్నాయి చూసారా? యెహోవాను గూర్చిన 2 ఆలోచనలు ఎందుకయ్యా? ఆయన ఉత్తముడు. ఆమేన్. ఆయనకు మరొక మనసు, ఇప్పుడు ఒక మనసు, రేపు ఒక మనసు, ఎల్లుండి ఒక మనసు ఉండదు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న ఒకే ఒక దేవుడు. స్తోత్రం. మారని దేవుడు, మార్పులేని దేవుడు ఆయన. ఎప్పుడు మారడు. ఈరోజు ఒక విధంగా, రేపు ఒక విధంగా, చిన్న కొడుకును ఒక విధంగా, పెద్ద కొడుకును ఒక విధంగా, పాటలు పాడేవారిని ఒక విధంగా, పాటలు రాని వాళ్ళని ఒక విధంగా, ప్రేమించేవాడు కాదు. ఒక్క మాటలో చెప్తే, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మలాకి పుస్తకంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. మనుషులందరూ కూడా, ఎవరైనా కూడా ఎవరిని ప్రేమిస్తారండి? బాగా పనిచేసేవాడిని, పలకరించేవాడిని, బాగా కష్టపడేవారిని పర్లేదండి అంటారు. చూడండి, మొదటి 2 వచనాలు మనం గమనించాలి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబుకు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఆమేన్. అంటే ఒక మోసగాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఆమేన్ చెప్పండి. ఉన్నారా అండి మోసగాన్ని ప్రేమించే వాళ్ళు? ఎవరు ప్రేమించారు? ప్రభువు స్తోత్రం చెబుతాం. ఒక మాట చెప్తాను మీకు, ఒక మంచి మాట చెప్తాను. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందండి, మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది.
మోసగానికి ఇచ్చి పెళ్లి చేస్తామా? పొరపాటున కూడా ఏం చదువుతున్నాడు, ఏం చేశాడు, శాలరీ ఎంత, వాళ్ళ ఊరు ఏది, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, ఏ పని చేస్తారు వాళ్ళు, అమ్మ ఎన్ని అడుగుతూ ఉంటారు, ఎన్ని క్వాలిఫికేషన్లు కావాలో. అమ్మ నాయన క్వాలిఫికేషన్ కూడా కావాలా, వాళ్ళ వంశం క్వాలిఫికేషన్ కూడా కావాలా. ఒక మోసగానికి ఇస్తారా? ఒక త్రాగుబోతుకి ఇస్తారా? ఒక దొంగకి ఇస్తారా? ఎటగడ పడుతున్నాం మీ కంటికి మేము. బైబిల్ చెప్తుంది, యాకోబు మోసగాడు, ఆయన నేను ప్రేమించాను. ఆమేన్. అందుకే ఆయన ఉత్తముడు. ఎవరైనా ఉత్తముడు. ఒక మోసగాన్ని ప్రేమించగలిగిన సమర్థుడు. ఒక దొంగను సైతం తన పక్కన చేర్చుకొని డబ్బు సంచి చేతికిచ్చి నాతో కలిసి రా అని ఇస్కరియోతును పిలుచుకున్నాడండి. ఆయన ఎంత ఉత్తముడు, అంత ఉత్తముడు మనకు దొరికినందుకు స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ ఆలోచన చేస్తున్నావే నువ్వు దేవుని గురించి? ఎందుకు నీకు రెండవ ఆలోచన? మార్పు లేడు, మార్పు ఉండదు, ఆయన మారడు. యేసయ్యా నిన్ను పిలిస్తే, యేసయ్యా నిన్ను ఒక అడుగు ముందుకేస్తే నీకోసం 100 అడుగులు నడుచుకుంటూ వస్తాడు ఆయన. ఒక్క అడుగు, యేసయ్యాని ఒక్క అడుగు వేస్తే నీకోసం 100 అడుగులు వేస్తాడు. నువ్వు పరిగెత్తావా, నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు ఆయన, ఎత్తుకొని. అది ఆయన ప్రేమ. యేసయ్య ప్రేమకు అద్దులు లేవు, ఎల్లలు లేవు, కొలత లేదు, ఎత్తు ఎంతో తెలియదు, పొడవెంతో తెలియదు. ఆయన ప్రేమను గురించి ఒక భక్తుడంట ఒక పెద్ద డైరీ తెచ్చుకున్నాడంట. పెద్ద డైరీ తెచ్చుకొని రాస్తూ ఉన్నాడంట. యేసయ్య ప్రేమ గురించి రాస్తూ ఉన్నాడంట. రాస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. అసలు నాకేమైనా పిచ్చా? ఆయన ప్రేమను నేను రాయగలనా? ఈ పుస్తకం సరిపోతుందా? నా పెన్నులో ఉన్న ఇంకు సరిపోతుందా? నాకు పిచ్చి పట్టేట్టుంది. ఆయన ప్రేమను వర్ణించడం ఎవడి వల్ల కాదు. క్లోజ్ చేశాడంట రాయడం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పుస్తకాలు బైబిల్లో భక్తుడైన యోహాను అంటాడు, ఆయనను గురించి రాయవలసినవి భూమి అంతా కూడా సరిపోదన్నాడు. భూమండలం అంతా సరిపోదు. ఒక భక్తుడు అన్నాడు, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా? గర్భఫలమైన ఏంటి చెప్పండి? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని అర్పించిన తీరునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? తీరుతుందండి ఆయన ప్రేమ, తీరుతుందండి. వేలాది నదులంతా విస్తార తైలము తెచ్చిన ఆయన రుణం తీర్చుకోలేమన్నాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రమున, ప్రభుకు మహిమ కలుగునగాక. వేలాది నదులంతా విస్తార తైలము తెచ్చిన యేసయ్య ప్రేమను ఎవడు కొనలేడు. అక్కడ రాయబడిన మాట ఆ భక్తుడు అంటున్నాడు, గర్భఫలమైన
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా. నా గర్భాన పుట్టిన కొడుకునిచ్చిన కూడా నీ రుణము నీ ప్రేమ తీర్చుకోలేను ప్రభు అని ఆ భక్తుడు అంత ఉత్తముడు ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. యెహోవాను గూర్చిన నీ రెండవ ఆలోచన ఎందుకు రెండు ఆలోచన చేస్తున్నావు? చేస్తాడో చెయ్యడో, వింటాడో వినడో, ఆలకిస్తాడో లేదో, సహాయం చేస్తాడో లేదో, ఎందుకు ఈ క్వశ్చన్ నీకు? ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆమేన్. నమ్మదగిన సహాయకుడు. ఆయనకున్న గుణగణాలను గురించి భక్తులు ఎంతమంది పాడుకున్నారు, ఎన్ని రకాలుగా పాడుకున్నారు. ప్రేమామయుడని, కరుణామయుడని, జాలిగలవాడని, దయామయుడని, కరుణా సంపన్నుడని, దీర్ఘశాంతుడని, సమర్థవంతుడని, శ్రీమంతుడని వర్ణించలేని పేర్లతో ఆయనను పాడుకుంటున్నారు కదండి. పాట వరకేనా మన బ్రతుకులు? పాట వరకేనా మన నమ్మకం? యేసయ్య మీద నీకు నమ్మకం లేదా? ఎందుకు రెండవ ఆలోచన అక్కడ రాయబడుతుంది. బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా నివారణ చెయ్యును. ఆమేన్. బాధ రెండవసారి నీకు రానివ్వడు. ఎందుకయ్యా నువ్వు బాధపడతావు? నీకు బాధ కలుగుతుంది, ఆ బాధ రెండవసారి నీకు రానివ్వడు ఆయన. ఎందుకంటే బైబిల్లో ఇందాక 7వ వచనం మనం చదువుకున్నాం. 7వ వచనంలో యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఎప్పుడండి అయినా శ్రమల కాలం, కష్టకాలం, ఇరుకులో ఇబ్బందులు ఉన్న కాలం, అప్పులు కట్టలేని కాలం, ఆరోగ్యం లేని సమయం, ఎవరు మనల్ని చేరదీయని సమయము, నమ్మదగిన ఒకే ఒక సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, పిలవకున్నా మన ఇంటికి చుట్టాలు వస్తారు. డబ్బు ఉందంటే ఎందుకు వచ్చామని అడగాల్సిన అక్కర్లేదు. ఇలా వెళ్తూ వెళ్తూ చూసి వెళ్దామని వచ్చాం. డబ్బు లేదనుకోండి, మనం కనపడినట్టుగా, చూసినా చూడనట్టుగా, మన మాటలు వినపడినట్టుగా అలాగ ముఖం చాటేసుకుని, కనపడితే డబ్బులు అడుగుతారేమో, సహాయం చేయమని అడుగుతారేమో అని నేను సుధాకర్ అన్న గారి గురించి ఒక సాక్ష్యం చెప్తాను. సుధాకర్ అన్న గారు ఆలవకొండకి ఎప్పుడైనా వెళ్తే, అంటే అప్పుడు ఇంకా ప్రభులో పరిపూర్ణుడు కాలేదు, సేవకైతే తిరుగుతూ ఉన్నాడంట. ఎప్పుడైనా ఆలవకొండకి వెళ్తే ఛార్జీకి లేకపోతే, చిన్న ₹1 ₹2 ఉంటే ఛార్జీకి లేదని అడిగేవాడట. నాకు పెద్దన్న చెప్పలేదు, ఆలుకొండలు చెప్పారు. ఎప్పుడైనా ఛార్జీకి లేకపోతే ₹2 అడుక్కొని బస్సు ఎక్కువ, లేకపోతే ఆటో ఎక్కువ, ట్రాక్టర్ ఎక్కువ, మళ్ళీ వారు ఊరు చేరుకునేవాడట. ఇప్పుడు ఆయన పలకరింపు కోసం ఆ ఊరు ఎదురు చూస్తుంది. మా ఆటో దగ్గరికి రా, మా పిల్లని పలకరించు, మేము చుట్టాలు అవుతాం, నేను చిన్న ఆయన అవుతాను, నేను పెద్దనాయన అవుతాను, నీకు నేను అన్నను అవుతాను, నీకు తమ్ముని అవుతాను, పరిచయం కోసం. ఊరికి ఆటో మీద చేయబెట్టిపోనా, అట్లా పోతే అట్లా తాగిపో అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. చూసారా? నీ దగ్గర బాగా ఉన్నాయి అనుకోండి, నిన్నందరూ పలకరిస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి. డబ్బు ఉంది, నువ్వు హాస్పిటల్ పడ్డావు, పదవి ఉంది, హాస్పిటల్ పడ్డావు, ఎవ్వరూ నీకు చెప్పనక్కర్లేదు. అందరూ యాపిల్ పండ్లు, పూలదండలు, బొకేలు,
అన్నీ తీసుకొచ్చి పరామర్శించి ఏం కాదులే ధైర్యంగా ఉండు చెప్పకపోయినా కూడా వెళ్ళి పరామర్శించి వస్తారు. అవునా? మన దగ్గర ఏమి లేదనుకో, అవునా అంతేలే ఉంటే వాళ్ళని పోతుంది, ఇంకేం చేస్తుంది, ఇలాగ మాట్లాడుకుంటారు. అందుకే నహూము ప్రవక్త అన్నాడు, శ్రమలో శ్రమలో నీకు ఆయన ఆశ్రయము. ఆమేన్. బాగున్నప్పుడు కాదు, కష్టకాలములోనే, శ్రమ దినములోనే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. నీ తల తీసుకొని తన ఒడిలో పెట్టుకొని మంచి మాటలు చెప్పి ధైర్యపరిచి ఆదరించి స్వస్థపరిచి నేనున్నానంటూ నీకు భరోసా ఇచ్చే ఒకే ఒక రక్షకుడే యేసుప్రభుల వారు. ఆమేన్, ఆమేన్. శ్రమల కాలములో నిన్ను విడిచిపెట్టే వాళ్ళు అనేకులు, విడిచిపెట్టే వాళ్ళు అనేకులు. నాకు తెలిసిన ఒక అబ్బాయి గురించి చెప్తాను మీకు. వారు 4-5 ఆడకూతుర్లు. ఆ 5 కలిసి ఒకే ఒక వారసుడు పుట్టాడు, ఒకే ఒకడు పుట్టాడు. కొంచెం గారాబం చేశారు, ఎక్కడో చేయకూడని మిస్టేక్ జరిగింది. వాళ్ళమ్మ చనిపోతే, వాళ్ళమ్మ చనిపోయే వరకు అబ్బాయిని బాగా ప్రేమగా చూసుకున్నారు. నాన్న అట్టరా ఇట్లరా బాగా చూసుకురా, అమ్మరా నాయనరా అదిరా ఇదిరా. అమ్మ చనిపోయింది, ఆ అబ్బాయిని ఎవరు పట్టించుకోలేదు. వాస్తవానికి చెప్తున్నా, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ 5 తల్లులు ఒక్కరు కూడా చూడ్డానికి పోలే, ఒక్కరు కూడా. బాబాయిలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ, వాళ్ళమ్మ ఉన్నంత కాలం ఆ అబ్బాయి కంట్రోల్లో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు కనీసం ఎలా ఉన్నావు రాని పలకరించే వాళ్ళు లేరు వాడికి. ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అబ్బాయి. నాకు ఒక సోదరి కాల్ చేసి చెప్పారు, అన్న ఇట్లా జైల్లో ఉన్నాడు, ప్రార్థన చేయండి, బెయిల్ ఇప్పించండి అన్న. చేద్దాం, ప్రార్థన చేద్దాం. బెయిల్ వాళ్ళ బగులకి పోవడం లేదన్న, వానికి బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. వంశమా ఉంది, రక్త సంబంధులా ఉన్నారు. ఆ కన్నతల్లి ఎప్పుడైతే కనుమరుగైపోయిందో, చనిపోయిందో, వాని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఈరోజు వాడికి కలిగిన పరిస్థితి రేపు మనకి. జైలు నుంచి చెప్పను, అనారోగ్యం కావచ్చు, మరొకటి కావచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీ శ్రమలో నీ సహాయం యేసయ్య ఒక్కడే. ఆమేన్, స్తోత్రం కలుగునుగాక. శ్రమలో నిన్నెవడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆపదలో ఎవడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక భక్తుని గురించి గుర్తు చేస్తాను, ప్రభు జ్ఞాపకం చేశాడు కాబట్టి. ఆదికాండం ఒకసారి మనం ఓపెన్ చేద్దామండి. 42వ అధ్యాయం. ఒకవేళ ఆదికాండంలో 41 చూడండి. ఇద్దరు పానదాయకాల వ్యక్తి 40:14 చదువుతామా? 40:14.
కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటి నుండి, ఈ చెరసాల నుండి నన్ను బయటికి రప్పించుమని పానదాయకాల వ్యక్తితో మాట్లాడుతున్నాడు భక్తుడైన యేషు. నీకు విడుదల వస్తుంది, నీకు క్షేమం కలుగుతుంది. క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయన. నువ్వు బయటికి వెళ్తావు కదా, బయటికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు పెట్టుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. నువ్వు విడుదల పొందుతావు, విడుదల పొందినప్పుడు నన్ను గుర్తు పెట్టుకో అన్నాడు. అయితే ఇతడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత యేసేపును మరచిపోయాడు. అవసరత తీరింది, బయటకు వచ్చేసాడు. జైల్లో కలవరం, జైల్లో భయంకరమైన భయం, ఎప్పుడు తెస్తాడో కూడా తెలియని పరిస్థితి, ఊపిరి ఆగిపోయే పరిస్థితుల్లో యేసేపు ధైర్యం చెప్పి, నీకేం కాదు, ఫరో రాజు 3 రోజులకు నిన్ను బయటికి తీసుకెళ్తాడు, తిరిగి నీ ఉద్యోగానికి వస్తుంది, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. అయితే ఒక్క మాట, నా యందు కనికరపడు, నా యందు జాలిపడు, ఫరోతో నా గురించి చెప్పు, ఈ చెరసాల నుంచి నన్ను బయటికి తీసుకురాని ఒక మనిషిని వేడుకొన్నాడు భక్తుడు. ప్రియులారా, ఆ మనిషి కనికరపడలేదు. విచిత్రం ఏంటంటే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫరోకే ఒక కల వచ్చింది. ఇప్పుడు ఈ కళకు అర్థం చెప్పే వాళ్ళు కావాలి. కలవరపడుతున్నాడు ఫరో రాజు. ఆ అటు సమయంలో ఈ పానదాయకాల వ్యక్తి మాట్లాడతాడు, అయ్యా నన్ను క్షమించాలి, మన దేశంలో ఒక చెరసాల్లో ఒక ఖైదీ ఉన్నాడు, బాలుడు ఉన్నాడు, ఒక యవనస్తుడు. నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి నాకు కల వస్తే దానికి అర్థం చెప్పాడయ్యా, నేను మర్చిపోయాను, నాకు మందమతి వచ్చి మర్చిపోయాను. ఆ అబ్బాయి చెప్పగలడయ్యా, ఆ అబ్బాయిని బయటికి తీసుకురండి అన్నాడు. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఎవరండి మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు? ఇప్పుడు ఫరోకు కలలు తెచ్చి యేసేపును బయటికి తీసుకొచ్చేలా చేశాడు దేవుడు. మనుషులు మర్చిపోయారు, చేసిన సహాయం మర్చిపోయారు, చేసిన సహాయం మర్చిపోయారు. మనకు ఏమేం చేశారు? దేవుడు మనకేం చేశాడు? మన ఇరుగు పొరుగు వాళ్ళు మనకేం చేశారు? మన పెద్దలు మనకేం చేశారు? మన తల్లిదండ్రులు మనకేం చేశారు? మర్చిపోయారా లేదా? ఈరోజు నాట స్టాటస్లో ఒక కొటేషన్ పెట్టుకున్నా, కని పెంచిన తల్లిదండ్రులను సంతోష పెట్టలేని వాడు పరలోకమందున్న దేవుణ్ణి సంతోష పెట్టలేడని. తల్లిదండ్రులనే సంతోష పెట్టలేని వాడు పరలోకమందున్న దేవుని సంతోష పెట్టగలడా? వీలవుతుందండి? కళ్ళ ముందున్న కళ్ళ తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు కనిపించని దేవుని ప్రేమిస్తాడా? కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో ధైర్యం ఇచ్చి, ఆదరించి, ప్రార్థించి, ఉపవాసాలు ఉండి, కన్నీరు గార్చి, ప్రతి విషయంలో మిమ్మల్ని పురుకొల్పిస్తున్న కంటికి కనిపించే సేవకుని ప్రేమించలేని వారు పరలోకమందు కంటికి కనిపించిన దేవుణ్ణి ప్రేమిస్తారా? చెప్పండి. అది జరగని పని. ఈ లోకంలో నిన్ను ఎవడు ప్రేమించడు, ఒక దేవుడు తప్ప. అందుకే నహూము ప్రవక్త అంటున్న మాట ఏంటంటే, శ్రమ దినమందు ఆయన నీకు ఆశ్రయం. ఆమేన్. నువ్వు ఆయనను వేడుకో, ఆయనను సహాయం అడుగు. ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 33వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 33:12 వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు
తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని మరలిడగా ఆయన తన విన్నపములు ఆలకించి యెరూషలేమునకు రాజ్యములోనికి తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఆమేన్, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, అతని పేరు మనస్సే. దేవునికి తిరుగుబాటు చేశాడు. వాళ్ళ నాన్నగారి పేరు హిజ్కియా. మంచి కన్నీటి ప్రార్థన పరుడు, మంచి ప్రార్థన పరుడు. అతని గర్భాన మనస్సు పుట్టాడు. ఈ మనస్సు ఎలాంటి వాడు అంటే ఎవరు చెప్పినా విన్నాడు, ఎవరు చెప్పినా విన్నాడు. పెద్దలు చెప్పారు, యాజకులు చెప్పారు, తోటి సోదరులు చెప్పారు, అక్కడ ఉంటున్న అధికారులు కొంతమంది చెప్పి చూశారు. విననంటే వినను అన్నాడు. అటు సమయంలో దేవుడు శత్రువులను ప్రేరేపిస్తే శత్రువులు మనస్సే కాలు చేతులకు చెరసాలు బొండాలు బిగించి గొలుసులు కట్టేసి కుక్కను ఈడ్చుకెళ్ళినట్టుగా మనస్సుని ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళి చెరసాల్లో వేస్తే ఇప్పుడు ఎవరండి ఇతనికి సహాయం చేసేది? బయట చెప్పిన వాళ్ళంటే ఏమనుకుంటారు? చెప్పినట్టు వినలేదు, మనకి జరగాల్సింది అని అంటారు. ఏ సేవకుడైనా అదే అని ఉంటాడు, పెద్దవాళ్ళైనా అదే అని ఉంటారు, రక్త సంబంధులైనా స్నేహితులైనా ఇదే మాట అని ఉంటారు. పడాల మనకి, పడితేనే మనకి బుద్ధి వస్తుంది అని అంటారు. కుక్క నీడ్చుకున్నట్టుగా చెరసాల్లో గీడ్చుకెళ్తే ఎవరు అతన్ని పరామర్శించడానికి రాలేదు, ఎవరు అతని పక్షాన మాట్లాడలేదు. అతడి బుద్ధి తెచ్చుకొని శ్రమలో దేవుని వైపు తిరిగాడు. నాకు ఎవడు సహాయము చేయడు అన్న సంగతి మనస్సుకి అర్థమైపోయింది. మోకాళ్ళ మీద పడి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించెను. ఆమేన్. అతన్ని తిరిగి తన దేశానికి తీసుకొచ్చి ఆ దేశానికి మరలా రాజును చేశాడు. స్తోత్రం చెబుదామా? నేను గుర్తు చేస్తున్నా, పైకి మాత్రమే పలకరింపు, లోపల నిన్ను గూర్చిన ద్వేషాలు ఎన్నో ఉంటాయి మనుషులకి. పైకి మాత్రమే వందనాలమ్మా, వందనాలయ్యా, ఇవన్నీ కూడా నాటన. లోపలేంటి విషం అండి. లోపల పాముకు కూరలోనే ఉంటుందంట. ఏంది చెప్పండి, ఏంటి? తేలుగు ఎక్కడ ఉంటుంది? కొండిలో ఉంటుంది. మనిషికి మీకు అన్ని ఎక్స్పీరియన్సే, కానీ బాగా గుడ్డిగా నమ్ముతారు. అది మోసం. ఇక్కడ గుడ్డిగా నమ్మిస్తుంటారు. అదే ఇక్కడ మనం పొరపాటు చేస్తున్నాం. నమ్మవలసింది యేసయ్యను. ఆమేన్. నమ్మవలసింది దేవుణ్ణి. కాబట్టి దేవుని మీద మనసు పెట్టండి, దేవుని వైపు తిరగండి. నీ జీవితాన్ని చక్కబెట్టేవాడు శ్రమల్లో నీకు ఆశ్రయంగా నిలబడతాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆయన వైపున తిరుగు, తగ్గించుకో. ప్రభువా, తెలుసో తెలియకో పొరపాటు చేశాను, నన్ను క్షమించు. నేను చక్కబెట్టి సరి చేస్తాడు. మోకరించుదామా? అందరూ ప్రార్థనకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ మోకరించండి. అందరూ ప్రార్థనలో. యేసయ్యా, ఒక్కసారి యేసుతో మాట్లాడతావమ్మా? ఆ తండ్రితో ఒక్కసారి మాట్లాడతావా? నీ నోటి నుండి యేసయ్యా అనే పిలుపు కోసం, తండ్రి అని పిలుపు కోసమే పరలోకం నుండి వచ్చాడండి ఆయన. ఎంత ప్రేమ అండి ఆయన.
ఆ తండ్రికి ఎంత ప్రేమ అండి మనం అంటే. ఆయన పిల్లలు రక్త మాంసముల పాలివారని ఎరిగి మనవలే జీవించడానికి, మనతో స్నేహం చేయటానికి, మన కన్నీరు తుడవటానికి, మన శ్రమలో తోడుగా ఉండటానికి మన కోసమే భూలోకానికి వచ్చాడండి. యేసయ్య ప్రేమనికి అర్థం కాదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన గురించి వింటున్నావు. మనిషిని ఈజీగా నమ్మేస్తావు, కానీ యేసయ్యను నమ్మలేకపోతున్నావు. ఒకవేళ ఆయన రాయి అనుకుంటున్నావా నువ్వు? యేసయ్య చిత్రపటంలోని ఒక బొమ్మ అనుకుంటున్నావా? కాదండి, యేసయ్య సజీవుడు. నీ పక్కనే కూర్చున్నాడు. నువ్వు చెప్పే ప్రతి మాట వినాలని నీ పక్కనే కూర్చున్నాడు. యేసయ్యతో చెప్పు నీ కష్టం, నీ శ్రమ, నీ బాధ, నీ దుఃఖం యేసయ్యకు చెప్పు. తగ్గించుకో. నా వల్ల కావటం లేదయ్యా, ఈ బ్రతుకు నేను ఏడవలేకపోతున్నా, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నా. బైబిల్లో ఒక తల్లి యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తూనే ఉంది. తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగేస్తోందండి. ఎంత బాధ ఉందో, ఎంత దుఃఖం ఉందో హృదయంలో, ఎంత వేదన ఉందో హృదయంలో, తట్టుకోలేకపోయిందండి. ఈరోజు నీ గుర్తు చేస్తున్నప్పుడు సోదరి, సంగమా, యేసయ్య తప్ప నీకు దిక్కే లేరు, సహాయం చేసే దిక్కే లేరు. ఆయన శ్రమ దినమందు నీకు ఆశ్రయమవుతాడని బైబిల్లో భక్తుడు సెలవిస్తున్నాడు. నువ్వున్న శ్రమల్లో నువ్వు ప్రాకులాడాల్సింది అధికారుల వైపు కాదు, నాయకుల వైపు కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు పరుగులాడాల్సింది పుట్టింటి వైపు కాదు, అన్నదమ్ముల వైపు కాదయ్యా. చెల్లి అన్నదమ్ముల వైపు కాదమ్మా. ఉన్న స్థలములో మోకరించి నీ తండ్రిని పిలువ. నీ కుటుంబాన్ని మార్చేస్తాడు, నీ బ్రతుకును మార్చేస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. నీకు చరిత్రలో మరచిపోలేని, నీ జీవితంలో మరచిపోలేని, నీ బ్రతుకులో మరచిపోలేని గొప్ప కార్యములు చేయుటకు నేను ప్రకటిస్తున్న దేవుడు సమర్థుడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు, అతడు చెరసాలలో ఉన్నప్పుడు పెద్దలు అతన్ని పలకరించలేదు, నాయకులు అతన్ని పలకరించలేదు, బంధువులు అతన్ని పలకరించలేదు, ఎవరు అతనికి సాయము చేయటానికి ముందుకు రాలేదు. తనకై తానే దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని దగ్గర మొరలిడినప్పుడు దేవుడు అతని మొరను ఆలకించి అతన్ని చెరసాల నుండి బయటికి తీసుకొని వచ్చి పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఇచ్చి అదే సింహాసనం మీద అతన్ని కూర్చుండబెట్టి రాజ్య పరిపాలన చేయించాడండి మనస్సేతో. ఆయన సమర్థవంతుడైన దేవుడు. ఈరోజు నీకు గుర్తు చేస్తున్నా, లేవలేని స్థితిలో, ఎవరు లేపలేని స్థితిలో, అయిపోయింది నా బ్రతుకు, అయిపోయింది నా జీవితం, ఇక నా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నావా? సోదరి, నీ బ్రతుకును దీవెనకరంగా మార్చే దేవుడు నీకున్నాడు. భయపడకు. చెప్పు నీ తండ్రికి, నీ దుఃఖం ఏంటో చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు. అయ్యా నా తండ్రి, ఇది నా పరిస్థితి, ఇది నా వేదన, ఇది నా దుఃఖం నాయన, భరించలేకపోతున్నానయ్యా. ఒక్కసారి నా కుటుంబం వైపు చూడు నాయన. తెలుసో తెలియకో నేను తప్పులు చేశానయ్యా, పొరపాట్లు చేశానయ్యా, ఒక్కసారి నా వైపు చూడు నాయన
అడుగుతావా? నీ బ్రతుకును మార్చే దేవుని దగ్గర నీ హృదయాన్ని తెరిచి మాట్లాడు తల్లి. నీ హృదయం విప్పి మాట్లాడమ్మా. దేవుడు నిన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు.